సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని ఐలాపూర్ కిష్టారెడ్డిపేటలలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా అక్రమానికి గురైన ప్లాట్ల యజమానులు కమిషనర్ రంగనాథ్కి అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అన్యాయంగా మా ప్లాట్లు కబ్జాకు గురై 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్లాట్లకు విముక్తి కలిగిందని మేం భావిస్తున్నాము. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు. మమ్మల్ని రాకుండా అడ్డుకొని మమ్మల్ని చాలా టార్చర్. లక్ష్మీనారాయణ గారు నేను ఒక రోజున వస్తే చుట్టూ గేరపోయారు కొంత మనుషులు. మేము చెప్పాము, మీ ల్యాండ్ ఉంటే మీరు తీసుకోండి, మాకు రిజిస్టర్డ్ ప్లాట్స్ ఉన్నాయి, దీన్ని చూడటానికి వచ్చామని చెప్పాము. అప్పుడు ఎంత అది చేశారంటే చుట్టూ ఊరు వచ్చారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ మాకు కూడా చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వరకు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు ఎవరు ముట్టొద్దు అని మేము చెప్పినాం. వాళ్ళు కూడా మేము పోమని వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియక కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళని అంటే మాకు కూడా బాధనే, వాళ్ళు మోసపోయి కొనుక్కున్నారు. గతంలో చాలా మంది కూలగొట్టినప్పుడు వాళ్ళ ఏడుపులు మేము కూడా చూసినాము. అది వదిలేసి తక్కిన రిమైన్ ల్యాండ్ వరకు ప్రొటెక్ట్ చేయమన్నది మా ఆశ అంతే. 1263 acres అండి. ఇది దీంట్లో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ వాళ్ళ లేఅవుట్, అంటే మా లేఅవుట్ 495 acres అండి. ఇది 1980s మా 4000 మందికి రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ జరిగినాయి. దీని మీద LRS కూడా కట్టించినాం. ఇది అన్నీ జరిగినాయి. రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ అప్పటి నుంచి సేల్ డీడ్స్ ఉన్నాయి. అయితే మధ్యలో ఒక 10 years తర్వాత ఒక జాయింట్ కలెక్టర్ కాదు, ఇది అసైన్ భూమి అన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసినాము. దాన్ని ఛాలెంజ్ చేసి ఆ కేసు కూడా మేము గెలిచినాం. TNC రంగరాజన్ బెంచ్ మీద మాకు 96లో ఆర్డర్ కూడా వచ్చింది. అది రాంగ్ అని చెప్పి అది వచ్చింది, మా ఫేవర్లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో పిల్లేశారు. ఈ ముఖ్యం గారు ఏం చేశారంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి పిల్లేశారు. ఆ పిల్లి కూడా ఛాలెంజ్ చేసి దాని మీద కూడా మాకు ఆర్డర్ వచ్చింది. దాని తర్వాత 1998 నుంచి ఒక స్టేటస్ కో ఆర్డర్, 2003లో ఒక స్టేటస్ కో ఆర్డర్, తర్వాత 2005లో జస్టిస్ రోహిణి గారు స్టేటస్ కో ఆర్డర్, 2012లో జస్టిస్ రోహిణి గారు జడ్జిమెంట్ కూడా వచ్చింది ఇది మాది అని చెప్పి. దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్ చేసింది. మళ్ళీ గవర్నమెంట్కి ఇప్పుడు మాకు నడుస్తుంది కోర్టులో. అంటే ఒక సైడ్ గవర్నమెంట్ అప్పీల్ ఉంది, ఒక సైడ్ మాకు అప్పీల్ ఉంది. ఇది నడుస్తుంది. మీన్ వైల్ ఏమవుతుందంటే, స్టేటస్ కో అంటే ఏంటంటే నేచర్ ఆఫ్ ది ల్యాండ్ చేంజ్ చేయకూడదు, నేచర్ ఆఫ్ ది క్యారెక్టర్ చేంజ్ చేయకూడదు, మేము రాకూడదు, అటు గవర్నమెంట్ కూడా పోకూడదు. అలానే ఇంకా ఇక్కడ ఏమవుతుందంటే టోటల్గా ఇక్కడ ఏమో ఫుల్గా ఎంక్రోచ్మెంట్ జరిగిపోతుంది. అంటే కొంతమంది ఇక్కడ లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి అమాయకులకు తెలియక వాళ్ళకి ఇది మేము చూసుకుంటామని చెప్పి తక్కువ రేట్లో వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇట్లా కొనుక్కుంటున్నారు. 2003లో ఇట్లా 2023లో రెవెన్యూ డిమాలిషింగ్స్ కూడా జరిగినప్పుడు పాపం వాళ్ళ కట్టుకున్న వాళ్ళ ఇల్లులన్నీ పోయినాయి. అది దానికి మేము కూడా బాధపడ్డాం. ఎందుకంటే వాళ్ళు మోసపోయి కొనుక్కున్నారు. అట్లా మళ్ళీ మోసపోవద్దని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం. కానీ చాలామందికి మళ్ళీ తెలియక వాళ్ళకి అమ్మినారు. ఆ అమ్మిన దానికి కూడా మేము ఇప్పుడు ఏం చెప్పినామంటే, వాళ్ళ ఇల్లు ఎవరికి టచ్ చేయకండి. ఎవరైతే బాధితులు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు చిన్న పేదలు, వాళ్ళు ఎవరికి టచ్ చేయకండి. ఎవరైతే ఈ అక్రమంగా చేస్తున్నారో వాళ్ళకి మీ యాక్షన్ తీసుకోండి. రిమైనింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో మాకు ప్రొటెక్ట్ చేయండి అనేది మాది హైడ్రాకి గవర్నమెంట్కి మేము కంటిన్యూ రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము రిక్వెస్ట్ చేసినాము, దాని మేరకు ఇక్కడ హైడ్రా రావడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇది మాకు ల్యాండ్ వస్తుంది అని మేము ఈరోజు చెప్పట్లేదు. ఇది కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్లో ఉంది. ఇది గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్కి వెళ్ళొచ్చు, మాకు వస్తే మాకు వెళ్ళొచ్చు. మేము ఏదైతే స్టేటస్ కో 1998 నుంచి టిల్ డేట్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయమన్నాం, స్టేటస్ కోని అప్హోల్డ్ చేయమన్నాం. అంటే స్టేటస్ కో ఏదైతే ఉందో దాన్ని ఏ ప్రభుత్వం ఇప్పుడు వరకు ఇక్కడ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా స్టేటస్ కో ఇచ్చిన ఆర్డర్ని అమలు చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక హైడ్రా ద్వారా ఇది స్టేటస్ కో ఇది ప్రొటెక్ట్ చేయడం జరిగింది. 4000 ప్లాట్స్ అండి. 4000 రిజిస్టర్డ్ ప్లాట్ ఓనర్స్ మేము. 495 acres.